లాస్ట్ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. ఇంక ఈ వీడియోలోనే ఎండింగ్ చెప్పేస్తాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది వీడియో, అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా చెప్పాను కదా, ఇంకా లాస్ట్ వీడియోలోనే చెప్పాను షాపింగ్కి వెళ్ళాము అని కొంచెం హింట్ ఇచ్చాను కదా. ఇంకా షాపింగ్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము. సల్మాంటి వాళ్ళ అక్క ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారనమాట, హైదరాబాద్లో కొంచెం దగ్గరలోనే ఉన్నారు అని చెప్పి ఇంకా లొకేషన్ పెట్టారు. ఇంకా మా అన్నయ్య దగ్గరే అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మదీనాకు తీసుకెళ్ళు అన్నయ్య, మేము అక్కడ షాపింగ్ చేస్తాం. ఇంకా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, మదీనాలో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి, కాస్ట్ తక్కువ, హోల్సేల్ షాప్స్ ఉంటాయి అది అని చెప్పి చూసాం కదా. అసలు అది ఎక్కడో కూడా తెలియదు మాకు. మా అన్నయ్య దగ్గరే అని చెప్పి తీసుకెళ్ళి చార్మినార్ వెనకే మదీనా అని మాకైతే తెలియదు, నిజంగా తెలియదు. మా అన్నయ్యకి తెలిసేమో అనుకున్నాను, ఆయనకు కూడా తెలియదంట. అంటే ఇంకా వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు కదా, ఇంకా జాబ్ ఇల్లు అంతే, ఇంకా వాళ్ళు ఎందుకు తిరుగుతారు చెప్పండి. అందుకే ఇంకా మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు. లాస్ట్కి చూస్తే ఇంకా చార్మినార్ వెనక్కే వచ్చాము. మళ్ళీ చార్మినార్ దగ్గరికి వచ్చామా అనుకున్నాను నేనైతే. లొకేషన్ చూస్తే ఇంకా అట్లా తీసుకొచ్చిండు అన్నమాట. ఇంకా వచ్చి చూస్తే అన్ని చెప్పుల షాపులే. ఏంటో మరి ఆ లైన్ మొత్తం చెప్పుల షాపే. అసలు ఇటు చూసినా చెప్పులే కనిపిస్తున్నాయి. సరే అసలు మనం ఏంటి ఎక్కడికి వచ్చినామని చెప్పి లాస్ట్కి వెళ్తూ ఉంటే ముందుకెళ్తే ఒక మాల్ అయితే కనిపించింది. ఇదిగోండి ఇదే అన్నమాట. ఇక్కడైతే మంచిగా డ్రెస్సెస్ ఉన్నాయి, హోల్సేల్ అంట. కాకపోతే ఇంకా మనకి హోల్సేల్ ఎందుకు అని చెప్పి ఇంకా మేమైతే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చాట్ బండి కనిపించింది. ఇంకా తిరిగి అలసిపోయామని పానీపూరి అయితే తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము. షాప్స్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటే ఇంకా లాస్ట్కి అయితే కనిపించాయి. ఇంకా అక్కడ అన్ని స్ట్రీట్ షాపింగ్ అంటాం కదా, అలా అయితే ఉంది. మస్తు అనిపించింది. అసలు ఏది చూడాలో అర్థం కావట్లేదు, ఎటు చూసిన షాప్సే. ఇక్కడే అన్నమాట మదీనా. మీకు అందరికి తెలిసే ఉంటుంది, మాకే తెలీదు, మేమే కొత్త కాబట్టి. ఇంకా కొద్ది గొప్ప షాపింగ్ అయితే చేసేసి ఇంకా మా అన్నయ్యకి మళ్ళీ లొకేషన్ పెడితే మా అన్నయ్య అయితే కార్ తీసుకొని వచ్చాడు. ఇంకా మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు సర్దుకొని ఇంకా ఈవినింగ్ ట్రైన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి పావురాలు అయితే ఎంత బాగున్నాయో అసలు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఇక్కడి బట్టలు అక్కడే ఉంటాయి కదా, ఇన్ని రోజులు వేసుకున్న ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కట్ చేస్తే స్టేషన్లో ఉన్నాను చూడండి. అంటే ఇంకా మా పాప కొంచెం సతాయించిందనమాట, కార్ వద్దు బైక్ కావాలి అని. వాళ్ళ నాన్న కూడా కార్లో వెళ్దాం బేటా అంటే నో నాన్న బైక్ అని అనేది. ఇంక ఇప్పుడు కూడా నాన్న బైక్ తీసుకొస్తారు బేటా అని చెప్పి అన్ని చూపించి బుదరకించి ఇంకా తననైతే తీసుకొచ్చానన్నమాట. అందుకే వీడియో తీయలేదు. ఇంకా ట్రైన్ ఎక్కామా, అసలు ఫుల్ జనాలు. ఇంకా మైబాద్ దగ్గర ఖాళీ అయిందన్నమాట. ఇంకా అప్పుడు సీట్ దొరికింది మాకు. అంటే నార్మల్గా కూర్చొనే ఉన్నాము కానీ విండో సీట్ అయితే అప్పుడు దొరికింది అనమాట. ఇంకా వీడియో తీద్దామన్నా కూడా నా కళ్ళు అయితే మూత పడిపోతున్నాయి. అసలు చూడండి ఎంత నిద్రలో ఉన్నానో నేనైతే. ఇంకా కొత్తగూడెం వచ్చింది, వాళ్ళు కూడా దిగిపోయారు. మా పిన్ని, మా అమ్మమ్మ, మా తమ్ముడు, చెల్లి ఇంకా అందరు దిగిపోయారు. అప్పుడు కూడా వీడియో షూట్ చేయలేదు, నేను నిద్రలోనే ఉన్నాను. ఇంకా మనుగూరు కూడా వచ్చేసింది. మేమైతే ఇంకా ట్రైన్ అయితే దిగిపోయాము. ఇంకా వచ్చి రాగానే అసలు ఎక్కడివి అక్కడ పడేసి ఇంకా కొంచెం బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకుంటే 12 అయినా లేవలేదు. అంత నిద్రలో ఉండిపోయాను. ఇంకా నేనైతే అలసిపోయాను చాలా. ఒక 2-3 డేస్ పట్టిందన్నమాట రికవరీ అవ్వడానికి బాడీ. ఇంకా అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్, చాలా లేట్ అయిపోయినాయి. ఇంకా మా ఫ్రెండ్ వచ్చిందనమాట, తను కూడా హైదరాబాద్ నుంచి మేము అటు వెళ్ళాము, తను ఇటు వచ్చిందంట. ఇంకా తనతో పాటు మా తన్వి ఈవినింగ్ టైంలో ఇంకా అది ఇంటికి వస్తే దాంతోపాటు బూమ్ అని ఆడుకుంటుంది చూడండి. మేమిద్దరం ఆడుకునేటోళ్ళం, ఇప్పుడు నా పాపతో ఆడుకుంటుంది. అది 4 రోజులు అయితే వాళ్ళ పాపతో మా పాప ఆడుకుంటుంది. జనరేషన్ అయితే ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది కదా. వీడియో అయితే ఇంతే అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.